నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మెగా డిఎస్సి కోరుతూ చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఏఐవైఎఫ్ పిలుపు విజయవాడలో కార్యకర్తల అడ్డగింత అరెస్టులతో ఉద్రిక్తం ఇచ్చాపురంలో లోకేష్ శంఖారావం జగన్ వైఫల్యాలను ఎండగట్టేలా పర్యటనలు వివాదాస్పదంగా ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి తీరు ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా సోదాలు కేసులు అరెస్టులు అరకొరగా మహాప్రస్థానం అంబులెన్స్ సేవలు మృతదేహాల్ని బైకులు డోలీల్లో తీసుకెళ్తున్న పేదలు గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు 44 మంది పౌరుల దుర్మరణం ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికార పార్టీ నేతలతో పాటు వారి బంధువుల ఆగడాలు హెచ్చుమీరాయి. మున్సిపల్ చైర్మన్ బంధువు తమ స్థలాలు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిలో నాగమ్మ రమణమ్మకు చెరో 60 గజాల స్థలం ఉంది. అందులో రేకుల షెడ్డు వేసుకుని 25 ఏళ్లుగా ఉంటున్నారు. ఆ స్థలం చివరన మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ బంధువు ఆర్ శ్రీనివాసులకు భూమి ఉంది. మహిళల స్థలాలు కలిపేసుకోవాలని 5 నెలలుగా శ్రీనివాసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా 16 అడుగుల మేర కంచె వేశారు. బాధిత మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొలతలు తీసుకోవడానికి వచ్చిన సర్వేయర్ను మున్సిపల్ చైర్మన్ సర్వే చేయకుండా అడ్డుకున్నారని మహిళలు వాపోయారు. చెరో 2 లక్షల రూపాయల ఇస్తాను తీసుకొని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు. 25 ఏళ్ళైంది సార్ కొని నాకు ఎవరు లేరు సారు. ఎవరు ఈ మధ్య ఒక ఆయన వచ్చి మున్సిపాలిటీ ఆయన నీకు లేదమ్మా దారి అని చెప్పిండు సారు. మూతేస్తాను అసలు లేదు నీకు ఈ పక్కకు నడవటానికి చెరవలు బొచ్చలు తీసుకొని బయటికి పో నేను 2 లక్షలు డబ్బులు ఇస్తాను అన్నాడు సార్. 25 ఏళ్ళ నాడు కొన్న సారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోమంటే నేను నా పరిస్థితి ఏంటి సార్? డబ్బులు పెట్టి కొన్నదానికి దావ లేకుండా ఎట్టుంటది సార్? నేను ఒక్కదాన్ని ఉండలేకపోతాను సార్. నన్ను భయపిస్తుండారు సార్. ఉందని రాసిచ్చింది సార్ 18 అడుగులు. దావ లేని ఇంట్లో నువ్వేం చేస్తావు? పైనుంచి నడుస్తావా అని అడుగుతుండ ఆయన. న్యాయం చేయాలి నాకు చెప్పిన సార్. చెప్పినా గానీ ఎవరు పెద్దోళ్ళు వాళ్ళతో మాకేం పని అంటుండ్రు. అడగొచ్చుకున్నా నాకు ఇల్లు కావాలి కదా సారు. దావు కావాలి కదా. నేను ఊర్లో లేని సారు. ఎంత అన్యాయం సారు. నాకు చేస్తే సార్ నేను రోడ్డు మీద వండుకొని తినాల్సిందే సార్. నాకు ఎవ్వరు లేరు సార్. కొన్న ఆయన పోతే నువ్వు కోర్టుకు వేసుకో ఏమన్నా చేసుకొని ఆయన అంటుండ్రు సార్. మేము అడిగితే మీకు లేదు నేను ఇదిగు తీయను నేను గోడ పెట్టేస్తాను సోమవారం గోడ పెట్టేస్తాను నీటి ముసలి తీసుకొచ్చుకో అంటుంది. మాకు ఇల్లు లేకుంటే మేము ఆడికి పోలేదు. మా దారి చూపిద్దు. మరి ఈ నుంచి బాధ కొట్టుకోరు మీరు. ఆ గోపిని అడిగి మేమెందుకు ఇస్తాం దారి అంటున్నారు. తిరుపతికి పోతే వేసిన సార్ మేము లేము. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్టీ పోస్టుల సంఖ్య 6,100 నుంచి 23,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలుపు ఇవ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సిపి కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన ఏఐవైఎఫ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిపి కార్యాలయం వద్దకు చేరుకోగానే ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు 600కు పోస్ట్ ఇవ్వడం చాలా సిగ్గుచాటు. జగన్మోహన్ రెడ్డి నీకు ఈ 2 నెలల్లో వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెప్తారని చెప్పి మీకు ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మీ మీద ఆగ్రహం చెందుతా ఉన్నారు. మీరు గుర్తుంచుకోండి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ తక్షణమే ఇవ్వాలి. లేకుంటే మీకు తగినటువంటి బుద్ధి చెప్తా. మీరు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ అరెస్టులతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రాకముందు సిగ్గుందా? నేను వస్తే 20,000 పోస్టులు ఇస్తాను. ఏమైంది? మాట తిప్పను మరో ఇప్పను. నేను రాజశేఖర బిడ్డ అన్నావు. నువ్వు ఒక మోసవాడివి. నువ్వు మెగా డిఎస్సీ కావాలి. మెగా డిఎస్సీ కావాలి. నశించాలి. నశించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలుగా డిఎస్సీ అభ్యర్థులతో ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. డిఎస్సీ రేపు మాపు అని రోజులు గడుపుతాం తప్ప ప్రజలకి న్యాయం చేసే పరిస్థితుల్లో లేదు. అక్రమ అరెస్టులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయడం తప్ప డిఎస్సీ వదులుతామని బొత్స సత్యనారాయణ గారు రోజు ప్రకటిస్తా ఉన్నారు. తక్షణమే ప్రకటించబోతే
గవర్నర్ కార్యాలయం ముట్టడిస్తాం, సీఎం కార్యాలయం కూడా మళ్ళా ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నుండి 23,000 టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తారని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఎన్నికలు గెలిచాక ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు మెగా డేట్ చేర్చకుండా దగా డేట్ చేసి నిరుద్యోగులని దగా చేస్తా ఉన్నాడు. ఈ 2024 ఎన్నికల్లో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి నువ్వు సిద్ధమంటున్నావు, నువ్వు కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నీకు కానీ 2024లో విద్యార్థులు తగిన గుణపాఠం చెప్తావు, నీకు ఓటమి చేసి ఇంటికి సాగు పంపిస్తామని ప్రజా విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. నాలుగేళ్ల పాటు కాలయాపన చేసి ఈ రోజు 600 పోస్ట్ ఇవ్వడం చాలా సిగ్గుచాటు. జగన్మోహన్ రెడ్డి నీకు ఈ 2 నెలల్లో వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెప్తారని చెప్పి మీకు ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మీ మీద ఆగ్రహం చెందుతా ఉన్నారు. మీరు గుర్తుంచుకోండి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ తక్షణమే ఇవ్వాలి, లేకుంటే. విశాఖలో ఓ అధికారిని అత్యుత్సాహం అందరినీ విస్మయపరిచింది. విధుల నుంచి బదిలీ అయినా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో జీవీఎంసీ అధికారి లక్ష్మి పాల్గొన్నారు. వైకాపా కార్యకర్తలతో కలిసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వాధికారి వైకాపా కార్యకర్తల నినాదాలు చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇండియన్ స్టోర్ బట్టల దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ లేదని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. 6 నెలల క్రితం తమిళనాడుకు చెందిన శరవణన్ అనే వ్యాపారి బట్టల దుకాణం షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. షాపు నిర్వహణకు అధికారులు లంచం తీసుకుని అనుమతులు ఇచ్చారని శరవణన్ ఆరోపించారు. గతంలో అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు నేడు షాపును సీజ్ చేశారని దుకాణం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని శరవణన్ కోరుతున్నారు. ఖాళీ స్థలంలో షెడ్ వేసుకొని చేస్తామని మనం 3 సంవత్సరాలకి లీజ్కి అగ్రిమెంట్ వేసుకొని ఓపెన్ చేసినాము. మంత్లీ రెంట్ 60,000 రెంట్ కరెక్ట్గా కట్టుకున్నాము. షెడ్ వేసేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వచ్చినారు, లోకల్ పర్మిషన్ కావాలి, అది ఏమి చెప్పలే, మాకు తెలియదు. అదే ఫస్ట్లో బాగానే ఉన్నాము, 3 నెలలు బాగా బిజినెస్ చేసినాము. తక్కువ రేట్లు అమ్ముతున్నాము, ఏం దొంగతనం చేయలే, ఏం వేరేం సారాయి కంచంలా బట్టలు అమ్ముతున్నాం. టీ మమ్మీ వాళ్ళు బట్టలు షాప్ ఉన్నారు, నామల్ సెట్ బట్టలు షాప్ ఉన్నారు, మళ్ళీ భాష ఎప్పుడు బట్టల షాప్ అయ్యేప్పుడు ముగ్గురు చేరుకొని మొత్తం ప్లాన్ చేసి ఇచ్చింది. మేము ఎక్కడి నీకో బతుకునకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు షెడ్డు అంతా ఎందుకు బంద్ చేసినారు, ఏం చేసినారు మాకు తెల్ల. మా వల్ల ఏం చేసేకైతుంది. కట్టుబడి 40-50 లక్షలు లాస్ చేయించారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే ఉంటాము, స్టే చేసి. అట్లా లేదంటే రేపటికి కలెక్టర్ ఆఫీస్లో పోయి మనీ వస్తాము, అట్లా లేదంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాము ఇక్కడే. 5 నెలల నుంచి లేని అధికారులు, 5 నెలల నుంచి మున్సిపాలిటీ లేని వాళ్ళు, 5 నెలల నుంచి సిఐ లేని వాళ్ళు, అప్పుడు రాలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినారు సార్? తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తెల్లవారుజామున పార్వేట మండపం వద్ద సంచరించిన ఏనుగుల గుంపు అక్కడున్న ఇనుప కంచెను, చెట్లను నేలకూల్చి రోడ్డుపైకి వచ్చాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు తిరిగి అవి రోడ్డుపైకి రాకుండా చర్యలు చేపట్టారు. ఏటా పార్వేట మండపం పరిసర ప్రాంతాల్లో ఇదే నెలలో ఏనుగులు సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారంతో అప్రమత్తమైన తితిదే విజిలెన్స్ అధికారులు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను అప్రమత్తం చేశారు. కుటుంబ సభ్యులు చనిపోతే పరివారమంతా పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. అంతటి బాధలోనూ మృతదేహాల్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేయడం, శవాలపై చిల్లర ఏరుకోవడమే. మానవత్వం లేని జగన్ పాలనలో ఈ జాడ్యం వేళ్లూనుకుంది. ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన వారి మృతదేహాల్ని ఇళ్లకు తరలించే మహాప్రస్థానం అంబులెన్సులు పెంచుతామని గొప్పలు చెప్పిన జగన్ వ్యవస్థను ప్రైవేటు అంబులెన్స్ల మాఫియాకు వదిలేశారు. వేలకు వేలు సమర్పించుకోలేని పేదలు బైకులు, డోలీల్లో మృతదేహాల్ని మోసుకెళ్లాల్సి వస్తోంది. రాత్రి 7:30 అట్లప్పుడు చనిపోయింటాడు మా తమ్ముడు. 8 గంటలప్పుడు మా తమ్ముడిని అప్పగించారు.
మేము బయటకు వచ్చేప్పుడు ఇంక మాకు వెహికల్ కావాలి కదా ఇంటికి వచ్చేదానికి. అతను అన్నాడు 20,000 లెక్కిస్తే నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు. మేమైతే ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. మేమైతే తోటల్లో కాపలా ఉంటాం. అతనికి ఫోన్ చేసి ఈ మాదిరి ఇబ్బందులు ఉన్నాం చెప్పినప్పుడు అతను బయట నుంచి అంబులెన్స్ పిలిపించాడు. రోజుగా రానివ్వలేదంట అంబులెన్స్ని. అయితే ఈ అంబులెన్స్ రోజుగా రానిలేదని చెప్పి బైక్లో మేము తమ్ముని బయట తీసుకొచ్చాం. 2022 ఏప్రిల్లో తిరుపతి రుయా ఆసుపత్రిలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు పడిన కష్టాలివి. అన్నమయ్య జిల్లా కొండూరుకు చెందిన బాలుడు కిడ్నీ సమస్యతో చనిపోయాడు. మృతదేహం ఉచితంగా ఇంటికి తరలించాల్సిన మహాప్రస్థానం అంబులెన్స్ రాలేదు. రివర్స్ లో 20,000 ఇవ్వాలని లంచమడిగారు. చివరకు పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కుటుంబ సభ్యులు బైక్ పైనే మృతదేహాన్ని తీసుకెళ్లారు. అప్పట్లో ఆ ఘటన జాతీయ స్థాయిలో దుమారం రేపడంతో మహాప్రస్థానం అంబులెన్సులు పెంచుతామని జగన్ ప్రగల్భాలు పలికారు. సీఎం మాట తప్పరు, మడమ తిప్పరేవో అనుకుని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల నుంచి మొత్తంగా 30 వాహనాలు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. నేటికి అతి గతి లేదు. నెల్లూరు జిల్లా సంఘం గ్రామానికి చెందిన బాలుడు చనిపోతే మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇలా బైకు పైనే తీసుకెళ్లాల్సి వచ్చింది. విశాఖ కేజీహెచ్ లో మహాప్రస్థానం అంబులెన్స్ కోసం అడిగినా ఫలితం లేదని ఇలా 120 కిలోమీటర్ల పాటు స్కూటీపై చంటిబిడ్డ శవాన్ని తీసుకెళ్లారు. అనారోగ్యంతో చనిపోయిన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడుకు చెందిన గంగమ్మ మృతదేహాన్ని ఆమె భర్త ఇలా బైకుపైనే 7 కిలోమీటర్లు తరలించారు. మహాప్రస్థానం అంబులెన్సులు అందుబాటులో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? జగన్ కు మానవత్వం ఉంటే ఆప్తుల మృతదేహాల్ని ఇలా భుజాన వేసుకునో బైకుల మీదో ఆటోల్లోనో తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేదా? విజయవాడ ప్రభుత్వాసుపత్రి బయట చూడండి. మృతదేహాల్ని తరలించేందుకు ఎన్ని అంబులెన్సులు వరుస కట్టాయో. కాకపోతే ఇవేవీ ఉచితం కాదు. నిజానికి ఇదో దందా. ప్రైవేటు అంబులెన్సుల వాళ్లు శవాలతో చేసే వ్యాపారం. మహాప్రస్థానం అంబులెన్సులు ఎలాగూ చాలినన్ని అందుబాటులో లేవు. ఇదే అదనుగా మృతుల బంధువుల్ని పీల్చి పిప్పి చేస్తారు. కడప జీజీహెచ్ లోనూ ప్రైవేటు అంబులెన్సులదే హవా. కడప ఆసుపత్రి ఐసీయూలో మహాప్రస్థానం పోస్టర్లు మాయం చేశారు. అలాంటి అంబులెన్సులు ఉన్నాయనే విషయం తెలియనివ్వకుండా కొన్ని ఆసుపత్రుల్లో దిగువ స్థాయి సిబ్బందే ప్రైవేటు అంబులెన్సులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రొద్దుటూరు, మదనపల్లి జిల్లా ఆసుపత్రుల్లో ఒక్కటంటే ఒక్క మహాప్రస్థానం వాహనము అందుబాటులో లేదు. గిరిజన ప్రాంతాల్లోనైతే ఎవరైనా చనిపోతే ఇక బంధువుల చావుకొచ్చినట్లే. గిరిజనులకు అంత చేశాం, ఇంత చేశామని డబ్బా కొట్టుకోవడం తప్ప అడవి బిడ్డలు మృతదేహాల్ని కర్రకు కట్టి వాగు వంకలు దాటుతున్నా చలించడం లేదు. విజయనగరంలోని ప్రభుత్వాసుపత్రిలో మహాప్రస్థానం కింద 2 అంబులెన్సులు ఉన్నాయి. జిల్లా విభజన అనంతరం ఒకటి పార్వతీపురానికి కేటాయిస్తామని చెప్పినా ఇవ్వలేదు. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో 2022లో 280, 2023లో 323 మరణాలు నమోదయ్యాయి. ఈ 2 ఏళ్లలో 206 మృతదేహాలకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. ఒక్క మహాప్రస్థానం అంబులెన్సు లేకపోవడంతో దూరాన్ని బట్టి డబ్బులిచ్చి ప్రైవేట్ వాహనాల్లోనే సొంతూళ్లకు తరలించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా కూడా మారింది. ఇప్పుడు మరణాల సంఖ్య కూడా సుమారు సంవత్సరానికి 200 వరకు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి కుటుంబానికి ఆ మృతదేహాన్ని స్వగ్రామాలకు తరలించడానికి వేలాది రూపాయలు, సుమారు 10,000 నుండి 20,000 వరకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మహాప్రస్థానం అంబులెన్సులు ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో 53 మహాప్రస్థానం అంబులెన్సులు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్ లో 7 ఉన్నాయి. అయితే అక్కడ గతేడాది నవంబర్లో 700 మంది ప్రాణాలు కోల్పోతే అందులో సగం మృతదేహాల్ని మాత్రమే మహాప్రస్థానం అంబులెన్సుల్లో తరలించారు. గుంటూరు జీజీహెచ్ కి మరో 7 వాహనాలు కావాలని అధికారులు కోరినా ఫలితం లేదు. విశాఖ కేజీహెచ్, కర్నూలు, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, కాకినాడ సర్వజనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఆయా దవాఖానాల్లో మరణించే వారిలో కేవలం 50% మృతదేహాల్ని ఈ అంబులెన్సుల్లో తరలిస్తున్నారు.
అందుబాటులో ఉన్న అరకొర అంబులెన్సులు ఎప్పుడు పడితే అప్పుడు కదల్లేకుండా నిబంధనల ముళ్ల కంచెలు వేశారు. మృతదేహాల్ని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్యలోనే తీసుకెళ్లాలని షరతు పెట్టారు. రాత్రిళ్లు ఎవరైనా చనిపోతే మార్చురీలో భద్రపరిచి ఉదయాన్నే పంపిస్తారు. అదే ఆస్పత్రి పరిధిలో ఇంకెవరైనా చనిపోతే ఇక బంధువులు నిరీక్షించి నిరాశపడిపోవాల్సిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం మృతదేహం ఉన్న చోట నుంచి చుట్టుపక్కల ఉన్న జిల్లా వరకు మాత్రమే తరలించాలనే నిబంధన కూడా సమస్యగా మారింది. ఏ పోస్టులో ఉన్నా ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నా సరే ప్రతిపక్ష తెలుగుదేశం నేతలను వేధించడమే ఆయన ప్రధాన అజెండాగా పనిచేస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ అధిపతిగా, నిఘా విభాగం ఐసీగా ఆయన తొలి నుంచి తెదేపా నాయకులను ఇబ్బంది పెట్టడంలోనే తల మునకలై ఉన్నారు. ప్రస్తుతం ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తాజాగా ఆ పోస్టును వాడేశారు. మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా దాడులు జరిపారు. ఆయనే ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి కొల్లి రఘురాంరెడ్డి. మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత పొంగూరు నారాయణ నివాసం వైద్య కళాశాలకు ఔషధ నియంత్రణ విభాగాధికారుల్ని పంపి ఐపీఎస్ అధికారి, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ కొల్లి రఘురాంరెడ్డి తనిఖీలు చేయించారు. అధికారులు అక్కడ తలుపులు, బీరువాలు పగలగొట్టించి మరీ సోదాలు జరిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సహా 70 మందికి పైగా పోలీసులతో దండెత్తి 4.5 గంటల పాటు అలజడి సృష్టించారు. ఇంత చేసినా సరే మందుల క్రయ విక్రయాలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు వారికి లభించలేదు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సోదాలు జరపాలి. బాధ్యులు ఎంత పెద్దవారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రతిపక్ష తెదేపాలో క్రియాశీలక నేతే లక్ష్యంగా దాడులు చేయడాన్ని కక్ష సాధింపు చర్యలు అనకపోతే ఇంకేమనాలి? ఏదో ఉగ్రవాద శిబిరంపైకి వెళ్లినట్లు దండెత్తడం, వేధించడం కాక మరేమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకో హరాం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ఐసిస్ డ్రగ్ గా పేరొందిన ట్రెమడాల్ మాదక ద్రవ్యాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని సేఫ్ ఫార్ములేషన్స్ ఔషధ కంపెనీలో మాత్రల రూపంలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉదంతాన్ని ముంబై కస్టమ్స్ విభాగం బయటపెట్టినా సరే ఏపీ ఔషధ నియంత్రణ విభాగం ఈ స్థాయిలో అక్కడికి వెళ్లి దాడులు చేయలేదు, పోలీసుల్ని తీసుకెళ్లలేదు. అలాంటిది నారాయణ వైద్య కళాశాలలోని మందుల దుకాణంలో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు అందిందంటూ భారీగా పోలీసుల్ని మోహరించి దాడులు చేశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఔషధ నియంత్రణ విభాగం ఉన్నది ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొల్లి రఘురాంరెడ్డి గతేడాది మే 4 నుంచి ఔషధ నియంత్రణ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్కటైనా అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాను పట్టుకోగలిగారా? రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మాదక ద్రవ్యాల తయారీ ముఠాల్ని, సరఫరాదారుల్ని, వినియోగాన్ని అడ్డుకోగలిగారా? కనీసం వారిపై దాడులైనా చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదు అనే సమాధానమే వస్తుంది. అలాంటి ప్రధాన విధులు, బాధ్యతల్ని విస్మరించి ఎన్నికల ముంగిట నారాయణే లక్ష్యంగా దాడులు చేయడమేంటి? సోదాల పేరిట భయభ్రాంతులకు గురి చేయడం, వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా చేయడం, ఎన్నికలపై దృష్టి పెట్టకుండా ఇబ్బందులు కల్పించడం, తద్వారా అధికార పార్టీకి మేలు చేకూర్చడం ఈ దాడుల వెనుక ప్రధాన లక్ష్యమనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు, అధికార వైకాపా ముఖ్యుల ఆదేశాల మేరకు రఘురాంరెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులకు తెగబడుతున్నారని తెదేపా ఆరోపిస్తోంది. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ కక్షతోనే ఏదైతే జరిగిందో దాడి, అది రాజకీయ కక్షతోనని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. వచ్చిన వారేమో డ్రగ్స్ కంట్రోల్ వారు మెడికల్ షాప్లో మాకేదో సమాచారం వచ్చిందని చెప్పి ఆ మెడికల్ షాప్ జోలికి పోకుండా నేరుగా నారాయణ గారి ఇంట్లోకి పోయి బీరువాలు పగలగొట్టడం, తలుపులు పగలగొట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా ఎటువంటి సంకేతాలకు వాళ్ళు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ భయపడితే
భయపడేవాళ్ళు ఎవరు లేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపైన కేసులు బనాయించి వేధించడంలో సిట్ అధిపతిగా రఘురాం రెడ్డి కీలకంగా వ్యవహరించారు. 2020 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటైనప్పటి నుంచి తెదేపా ముఖ్య నేతలే లక్ష్యంగా పనిచేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యుల తరపున రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని ఆయనే అమలు చేశారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను విచారణ పేరిట వేధించారు. చివరకు ఔషధ నియంత్రణ విభాగాన్ని కక్ష సాధింపు చర్యలకు వాడేశారు. ఐజీగా ఇటీవల పదోన్నతి పొందిన రఘురాం రెడ్డి ప్రస్తుతం సిట్ అధిపతిగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా, ఔషధ నియంత్రణ విభాగం ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్ గా 3 బాధ్యతలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఈ పోస్టులన్నింటినీ ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకే వినియోగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం బట్టావారి వీధి గ్రామ సమీపంలో ఓ అడవి దున్న హల్చల్ చేసింది. వాతంగి నుంచి పలు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ద్విచక్ర వాహనదారులు శబ్దాలు చేస్తూ కేకలు వేయడంతో అక్కడి నుంచి అడవుల్లోకి దున్న వెళ్లిపోయింది. ప్రమాదకర అడవి దున్నలతో జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఒక్కొక్కరు సంచరించకుండా గుంపులుగా వెళ్లాలని స్థానికులకు సూచించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపు సహా పలు డిమాండ్లతో పంజాబ్, హర్యానా రైతులు ఈ నెల 13న ఢిల్లీ చలో మార్చుకు పిలుపునివ్వడంతో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హర్యానాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్లను నిలిపివేయాలని ఆదేశించింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఉదయం నుంచి ఈ నెల 13 అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా, నాన్ పొలిటికల్ కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో మార్చుకు పిలుపునివ్వగా 200కు పైగా రైతు సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైతులు వెళ్లాలనుకుంటున్న మార్గాల్లో బ్యారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు. హర్యానా నుంచి పంజాబ్కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి 13న ప్రయాణాలు పరిమితం చేసుకోవాలని ప్రజలను పోలీసులు కోరారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ హెలికాప్టర్ రహదారిపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 2 పైలట్లతో సహా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న మరో 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నైజీరియాలోని ఓ అతిపెద్ద బ్యాంకు సీఈఓ హెర్బర్ట్ బిగ్వే కూడా ఉన్నారు. హెలికాప్టర్లో ఫ్లైట్ డేటా రికార్డర్ లేకపోవడంతో ప్రమాదానికి గల కారణాలేంటో వెంటనే తెలియరాలేదు. ఈ హెలికాప్టర్ కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్ ఎయిర్పోర్టు నుంచి నెవాడా నగరానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ బస్ సంస్థ ఆ హెలికాప్టర్ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. హెలికాప్టర్ కుప్పకూలగానే రహదారిపై ఉన్న కొన్ని విద్యుత్ లైన్లు తెగిపోయినట్లు వివరించారు. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో శనివారం రాత్రి వరకు 44 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో పౌరులు తీవ్ర గాయాల పాలయ్యారు. మరికొందరు భవనాల శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ నెట్వర్క్ ధ్వంసమైన తర్వాత దక్షిణ గాజాలోని పెద్ద నగరాలను ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో రఫా నగరంపై దృష్టి సారించాలని ఇజ్రాయెల్ ప్రధాని సైన్యాన్ని ఆదేశించగా బలగాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దక్షిణ గాజాలోనే యుద్ధం కేంద్రీకృతం అయి ఉండటం వల్ల ఉత్తర గాజా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ధ్వంసమైన భవనాలు, దెబ్బతిన్న రోడ్లతో శ్మశానాన్ని తలపిస్తున్న గాజా సిటీలో ఇలా వందల మంది పౌరులు తిరుగుతూ కనిపించారు. రోడ్లు ప్రయాణించేందుకు వీల్లేకుండా పోవడంతో గాడిద బళ్లపై వెళ్లాల్సి వస్తోంది. నిలిపి ఉన్న కార్లు బాంబు దాడుల్లో కాలి బూడిదయ్యాయి. ఓ కారులో చనిపోయిన కుటుంబ సభ్యులందరి మృతదేహాలు కనిపించడం స్థానికులను కన్నీరు పెట్టించింది.